మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 6 నిందితుల్ని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్స్ని అసాసినేషన్, ఇందిరాగాంధీని చూసాం, రాజీవ్ గాంధీ గారి హత్య చూసాం. 1991 మే 21న రాజీవ్ గాంధీ గారు తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ప్రాంతంలో ఎలక్షన్ ర్యాలీలో ఉండగా మానవ బాంబును పేల్చి ఆయన చంపేశారు. తాను అనే ఆవిడ మానవ బాంబుతో. ఈ కేసు మొత్తాన్ని టాడా చట్టం కింద, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ 1987 కింద ట్రయల్ కండక్ట్ చేశారనమాట. అసలు టాడా చట్టం అనేది సిక్ టెర్రరిజం సంబంధించి ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టం. తర్వాత చాలామందిని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని చట్టం కింద తీసుకొచ్చారు. సో రాజీవ్ గాంధీ హత్యానంతరం మొత్తం ఈ ఎల్టీటీఈ చేసిన ఈ ప్లాట్ మొత్తాన్ని టాడా చట్టం కింద స్పెషల్ ట్రయల్స్ నిర్వహించారనమాట. దానిలో ఈ టాడా కోర్టు 26 మందిని నిందితులుగా పేర్కొంది. తర్వాత వీళ్ళు అప్పీల్స్కి వెళ్ళటం రకరకాలుగా, చివరికి కొంతమంది మధ్యలో చనిపోయారు. ఈ 30 సంవత్సరాల నుంచి మొత్తానికి దీనిలో మిగిలిన వాళ్ళకి యావజ్జీవ ఖైదు వచ్చిందనమాట. అయితే యావజ్జీవ ఖైదు అంటే చాలామందికి అర్థం కాని విషయం. సినిమాల్లో చూస్తుంటాం 14 సంవత్సరాలు అనుకుంటారు, కాదు, మిగిలిన జీవితం మొత్తం. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మిగిలిన జీవితం మొత్తం అనమాట. ముఖ్యంగా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ కంటిన్యూస్గా జీనోసైడ్ కండక్ట్ చేసిన వాళ్ళు కానీ యావజ్జీవ శిక్షని జనరల్గా రెమిషన్ ఇవ్వరు, తగ్గించరు అనమాట. అయితే మంచి ప్రవర్తన దృష్ట్యా, సత్ప్రవర్తన దృష్ట్యా కొన్ని సందర్భాల్లో కొంతమందికి రెమిషన్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళ జీవిత ఖైదుని టైంని తగ్గించవచ్చు అనమాట. రెమిషన్ అంటే పీరియడ్ని తగ్గించడం. దీనికి సంబంధించి మొన్న మేలో పెరారి వలన్ అనే ఒక కేసు వచ్చింది. సేమ్ దీనికి సంబంధించిన రాజీవ్ గాంధీ మర్డర్కి సంబంధించిందే. పెరారి వలన్ అనే అతను 30 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాను, నన్ను రెమిషన్ ఇవ్వండి అని చెప్పి. అయితే తన రెమిషన్ పిటిషను ఓ పక్క గవర్నర్ చేయాలని, అంటే స్టేట్ లెవెల్లో చేయాలి అని చెప్పి, ఇంకో పక్క లేదు ప్రెసిడెంటే చేయాలని చెప్పి మధ్యలో కొట్టుమిట్టాడింది. ఆ టైంలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద తన స్పెషల్, అంటే విశేషమైన జ్యూరిస్డిక్షన్ ఫర్ కంప్లీట్ జస్టిస్ ఆర్టికల్ 142 వాడుకోవచ్చు అనమాట. తన విశేష అధికారులను వాడి పెరారి వాళ్ళని విడుదల చేసింది, రెమిషన్ ఇచ్చి అనమాట. సో ఆ కేసుని ఉదాహరణగా తీసుకుని, ప్రెసిడెంట్గా తీసుకుని మిగతా 6, రాజీవ్ గాంధీ హత్య కేసులోనే మిగతా 6 కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మాకు కూడా రెమిషన్ ఇవ్వమని చెప్పి. సుప్రీంకోర్టు వాళ్ళందరినీ విడుదల చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్గా ఇలాంటివి చేసేటప్పుడు సుప్రీంకోర్టు సహజ న్యాయ సిద్ధాంతాలు పాటిస్తుంది, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ప్రతివాదులు కూడా, అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయం అడుగుద్ది. ఈ కేసులో మీ అందరికి తెలుసు, సోనియా గాంధీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంపథైజ్ చేసి మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఇంతకు ముందే మనం ఇంకొక కేసు చూసాం ఈ మధ్యకాలంలో, బిల్కిస్ బాను కేసు అని చెప్పి. గోద్రా రైట్స్ తర్వాత చాలా అల్లర్లు జరిగాయి గుజరాత్లో. ఆ టైంలో బిల్కిస్ బాను ఫ్యామిలీ చిన్నపిల్లలతో సహా చాలామంది చనిపోవటం, బిల్కిస్ బాను పైన సామూహిక అత్యాచారం జరగడం జరిగిందనమాట. సో దీనిలో వాళ్ళు ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత రెమిషన్ ఇచ్చి గుజరాత్ గవర్నమెంట్, చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. దీనిలో ప్రతివాదుల్ని, బిల్కిస్ బాను లాంటి వాళ్ళని పిలిచి కోర్టు ఎటువంటి సలహా తీసుకోలేదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోలేదు అని చెప్పి. సో ఎప్పుడైతే విక్టిమ్స్ ఉన్నారో, విక్టిమ్స్ నిజంగా వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఉంటే తీసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అంటాం, హియర్ ద అదర్ సైడ్. నువ్వు ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎవరైతే దానికి బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా పిలవాలి. సో అది బిల్కిస్ బాను కేసులో జరగలేదు. కానీ ఈ కేసులో సోనియా గాంధీ ఫ్యామిలీ, మనం ఇంతకుముందు చూస్తే పెరారి వాళ్ళ కేసులో కానీ ఇప్పుడు కానీ అభ్యంతరం చెప్పిన దాఖలాలు ఏం లేవన్నమాట. సో ఓవరాల్గా 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవటం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. కానీ ఒక జీవితం అండర్ ట్రయల్గా ఉన్నప్పుడు, లేదా ఒక కేసు కన్విక్షన్ అయిన తర్వాత ట్రయల్లో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జైల్లో గడిచిపోతుంటే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్, తప్పులు శిక్ష, డిటరెన్స్, రిఫార్మేషన్, అంటే మన భారతీయ శిక్షా స్మృతిలో రకరకాల థీరీస్ ఇండైరెక్ట్గా ఉంటాయన్నమాట. రిఫార్మేటివ్ థియరీ అంటే జైళ్ళు అనేవి ప్రక్షాళన కోసం, డిటరెన్స్ థియరీ అంటే పనిష్మెంట్ అనేది ఇంకా తప్పు రిపీట్ కాకుండా భయపెట్టడం కోసం. అయితే పెద్ద పెద్ద నేరాలు చేసినప్పుడు మాత్రం శిక్ష వేయటంలో తప్పే లేదు. ఈ పెద్ద పెద్ద నేరాలు ఖచ్చితంగా ఆపాల్సిందే, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అసాసినేషన్ లాంటివి. సో ఈ టైంలో ఈ జడ్జిమెంట్ రావటం, ఈ టైంలో రావటం అనేది ఒకసారి మనం కూడా, అంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, ముఖ్యంగా
దీనిలో ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఉంటాయి, ఎల్టీటీ ఇష్యూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.